మన రికార్డింగ్ నెంబర్ 11 ఇది. భాగవత వివరణము అనేది చెప్పుకుంటూ ఉన్నాం మనం. నైమిశారణ్య వర్ణనము అనేది ఇక్కడ హెడ్డింగ్ అన్నమాట. 37వ వచనం చివరి దాకా నైమిశారణ్యాన్ని వర్ణించటమే ఉన్నదన్నమాట. ఇక్కడ సంస్కృతంలో దీన్ని నైమిషము అన్నారుట. అట్లాగే భారతం మొదలైన గ్రంథాల్లో కూడా నైమిషము అనే ఉంది. నిమిషము అంటే ఒక రెప్పపాటు, దాంతో కొలుస్తారనమాట. ఇన్ని రెప్పపాట్లు అయితే ఇంత అని ఒక లెక్క ఉంటుంది. మనిషి 18 సార్లు రెప్ప వేస్తే ఒక కాష్ట అంటారట. 30 కాష్టలు అట్లాంటివి 30 జరిగితే 30 × 18 అనమాట. 30 కాష్టలు జరిగితే దాన్ని ఒక కళ అంటారట. 30 కళలు ఒక ముహూర్తము అంటారు. 30 ముహూర్తాలు ఒక రోజు అన్నమాట. అంటే మనుషులకి ఒక రోజు అంటే 30 ముహూర్తాలు. కాబట్టి ఒక ముహూర్తము అంటే మన లెక్కలో 48 నిమిషములు అవుతాయి. రెప్పపాట్లతో కొలిచిన కాలం కాబట్టి ఈ కాలానికే నైమిషారణ్యము అని పేరు పెట్టారనమాట. ఇవన్నీ కూడా ఈ యుగధర్మాలు, ఋషులు, వేదాలు ఇవన్నీ కూడా ఎక్కడ విప్పారుతాయి అంటే కాలంలోనే విప్పారుతాయి. నైమిషారణ్యము అనే కాలంలో యుగధర్మాలన్నీ వర్తిస్తాయి, ఋషులు వేదాలన్నీ విప్పారుతాయి, యజ్ఞాలు ఎప్పుడు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. దాని తత్వంలో ప్రవేశించిన వాళ్ళు నైమిషారణ్యంలో నివసించిన వాళ్ళు అవుతారు. తెలుగులో నన్నయ్య మొదలైన కవులందరూ కూడా దీన్ని నైమిశారణ్యము అని మార్పు చేశారు. కారణం తెలియదు. పోతన నైమిశారణ్య వర్ణనంలో అలంకారాలు పద్ధతి అంతా కూడా సంస్కృతంలో బాణభట్టు గారు రచించిన కాదంబరి అనే దాన్ని కొంచెం పోలి ఉన్నది. అలాగే వర్ణనల విషయంలో సంస్కృతమైన ఒరిజినల్ భాగవతం నుంచి కాకుండా పోతన గారు కొంచెం స్వాతంత్రంగా తనే రాశారట వర్ణనలు మాత్రం. అది ట్రాన్స్లేషన్ కాదన్నమాట. ఇక్కడ సత్రములు అని ఒక హెడ్డింగ్ వచ్చింది. నైమిశారణ్యము విష్ణుక్షేత్రము అంటారనమాట. నైమిశారణ్యాన్ని విష్ణుక్షేత్రము. విష్ణువే కాలస్వరూపుడై మా ఋషులందరి మనస్సుల్లో ఉంటాడని, శౌనకుడు మొదలైన మునులందరూ కూడా హరిని చేరటం కోసమని 1000 సంవత్సరాలు లెక్క, 1000 సంవత్సరాలు చెయ్యాలి ఈ యజ్ఞము అని చెప్పి సత్రయాగము చేస్తారని చెప్పారట. ఇక్కడ సత్రము అనే పదానికి సజ్జనులు చేరే ప్రదేశము అని అర్థం అన్నమాట. ఈ ప్రయోజనానికి నిర్మించబడే శాలలను కూడా, అంటే సజ్జనులు చేరటం కోసమని, సత్కాలక్షేపం చేయటం కోసమని పెట్టినటువంటి ప్రదేశాలని సత్రములు అని పేరు వచ్చేసింది వాటికి. అట్లాగే ధర్మసత్రాలు మొదలైన మాటలన్నీ కూడా అలాగే పుట్టినాయి. తర్వాత ఇప్పుడు కూటములు అని కూడా పేరు కూడా వచ్చింది. చిత్రకూటం, శివకూటం, రామానుజ కూటం ఇవాళకి కూడా వింటూనే ఉన్నాము. నైమిషమున జరుగుతూ ఉన్న సత్రంలో ఒకరోజు ఋషులందరూ కలిసి, అంటే ఈ సత్రము అనగానే సజ్జనులు చేరే ప్రదేశము అని చెప్పుకున్నాం. ఓ రోజు ఋషులందరూ కూడా అక్కడ చేరి సూత మహామునిని ప్రశ్న చేశారు. పరిప్రశ్నము చేసిరి అంటున్నారు. పరిప్రశ్నం అనే మాట చాలా చక్కని మాట. ఊరికే ఏదో కుతూహలంతో, క్యూరియాసిటీతో ప్రశ్నలు చేయటం కాదు. వాళ్ళు దాన్ని తరచి చూచి ఇది అడగాలి, ఇది క్లియర్ అయితే నా మనస్సుకు క్లారిటీ వస్తుంది అని తెలుసుకొని వేసిన చక్కని ప్రశ్న పరిప్రశ్నము. ఇలా అడిగారట వాళ్ళందరూ. ఓ జ్ఞానస్వరూప అని సంబోధించారు మన సూత మహర్షిని. నువ్వెన్నో విషయాలు తెలుసుకొనున్నావు. ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా నువ్వు ప్రవచనాలు చేస్తూ ఉన్నావు. వేదవ్యాసుడు మొదలైన ఋషులందరూ కూడా పొందిన దర్శనాలన్నీ నువ్వు కూడా పొందావు వాళ్ళ దయ వల్ల. గురువులు ప్రియమైన శిష్యులకి పరమ రహస్యాల్ని తప్పకుండా చెబుతారు. మానవులకు స్థిరంగా శుభం ఏదిస్తుందో అది బోధించు. ఇది పరిప్రశ్నం అంటే అసలు శుభము ఏది కలిగిస్తుంది మానవులందరికీ కూడా, ఏదో నాకొక్కడికి కాదు. అది అలా పరిప్రశ్నం చేశారనమాట. మానవులందరికీ ఏది శుభాన్ని చేకూరుస్తుందో అది బోధించు. వయస్సులో, అనుభవంలో నువ్వెంతో పెద్దవాడివి, గ్రంథాల పరమార్థాన్ని అర్థం చేసుకున్నవాడివి, పెద్దలతో సాంగత్యం చేసి నువ్వు వినదగిన ప్రతి మంచి విషయాన్ని విన్నావు.
కలియుగంలో మనుషులు సోమరులుగా ఉంటారు, రోగగ్రస్తులుగా ఉంటారు, అలసులుగా ఉంటారు, దూరదృష్టి, బుద్ధిబలం, ఆయుర్దాయం అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సత్కర్మలు చేసేటంత సామర్థ్యం ఉండదు వాళ్ళకి. కాబట్టి సుఖ మార్గంలో వచ్చేది, తేలికగా ఉండేది, శాంతినిచ్చేది అయిన మంచి సాధనాన్ని బోధించు. అంతేకాకుండా శ్రీకృష్ణుడిగా దేవకీ వసుదేవులకు ఎవరైతే పుట్టారో ఆ పుట్టుక సాక్షాత్తు పరబ్రహ్మము అని మేము నమ్ముతున్నాము. ఆ కృష్ణుడే పరబ్రహ్మము అని మేము నమ్ముతున్నాము. ఆ కృష్ణ పరమాత్మ కథలు వినటానికి మేము ఇష్టపడుతున్నాము. ఆ కథలన్నీ కూడా వింటే కలిదోషం అంతా హరించిపోయి ఆత్మశాంతి వస్తుంది అని మా విశ్వాసము. రసాన్ని గ్రహించే దృష్టితో వింటే కృష్ణ కథల్లో పదం పదానికి మధురమైన రసాలు, ప్రతి పదానికి మధురమైన మాధుర్యమైన అనుభూతి బహుజన్మముల పాపాలని శమింపజేస్తుంది. అన్ని జన్మలకి పోగు చేసుకున్న పాపాలన్నిటిని కూడా పోగొడుతుంది. పాపములు అంటే ఇక్కడ ఏదో చాలా గొప్ప గొప్ప చెడ్డ కార్యాలు చేయక్కర్లేదు. పాపము అనేదాన్ని ఎందుకు చెబుతూ ఉన్నారంటే రియాక్షన్ దేనికైతే వస్తుందో అవన్నీ కూడా పాపాలే. రియాక్షన్ అంటే మళ్ళీ పుట్టడం ఒకటి రియాక్షను. యాక్షన్ ఉండవలసిన చోట రియాక్టివ్ ప్యాటర్న్లో యాక్ట్ చేస్తాం. కోపం వచ్చిందంటే పద్ధతి లేని విధంగా మనం యాక్షన్ తీసుకుంటాం. అవతల మనిషి కానీ సిచ్యుయేషన్ కానీ మనమే కూడా తిట్టుకుంటూ ఉంటాం. అంటే మన ప్రశాంతత పోయింది. ఆ రియాక్టివ్ ప్యాటర్న్లో ఏది వచ్చినా కూడా అది మనకి హాని చేస్తుంది, ఆ పరిసరాలకి హాని చేస్తుంది, అవతల ఇంకొక జీవి ఉంటే వాళ్ళకు కూడా హాని చేస్తుంది. ఆ రకంగా అది పాపం అయిందన్నమాట. అలా చేసుకున్న పాపాలన్నీ కూడా కృష్ణ కథలు వింటే పోతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కృష్ణుడు కపటి, మోసం చేసి మనిషిలాగా పుట్టాడు, చాలా మిస్చివస్ ఫెలో వాడు, అందుకని అలా చెబుతున్నారు. అతని తత్వం మనకు తొందరగా అంతుబట్టదు. సముద్రాన్ని దాటుదామనుకున్న వాడికి నావ నడిపేవాడు ఎలాగైతే దిక్కవుతాడో అదే రకంగా కలిదోషం దాటుదామనుకున్న మాకు నువ్వే దిక్కు. ధర్మాన్ని రక్షించిన శ్రీకృష్ణుని వృత్తాంతం అంతా కథంతా కూడా మాకు చెప్పు. ఆ లీలాకృతి అయిన కృష్ణుని వృత్తాంతం. లీలాకృతి అంటే ఒక లీలగా, ఒక తమాషాగా, లీలగా, ఒక ఆటగా, ఒక కృష్ణుడిగా, ఒక చిన్న పిల్లవాడిగా ఆ పరమాత్మ రావటం, ఎన్నో ముచ్చటల్ని కలిగించటం చూసేవాళ్ళకి. అవన్నీ కూడా లీలాకృతి అని చెప్పుకోవడానికి సరిపోతాయి. ఆయన యొక్క కథంతా కూడా మాకు చెప్పు అని అడిగారు వీళ్ళు. వ్యాసుడు శుకుడు అని ఇక్కడ హెడ్డింగు. ఈ సంప్రశ్నమును సూతుడు వెంటనే విన్నాడు. ఈ ప్రశ్నని సూతుల వారు విని పెద్దవాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో ఇక్కడ చెబుతూ ఉన్నారు. తన గురువైనటువంటి వ్యాసుల వారికి నమస్కరించి, మనం కూడా నమస్కరించుకోవాలి వ్యాస మహర్షికి, నారాయణుడికి నమస్కరించి, నరుడికి నమస్కరించి, భారతికి మ్రొక్కి అప్పుడు వివరించడం మొదలుపెట్టారనమాట ఆయన. ఒకనాడు శుకయోగి సమాధి కలిగింది ఆయనకి. సమాధి అంటే సమదృష్టి అని ఇక్కడ క్లియర్గా రాశారు. సమదృష్టి అంటే తను విడిగా ఉన్నానని, వేరే ఇతరము అనేది ఇక్కడ ఉన్నదని అనే దృష్టి లేకపోవటమే. అట్లాగని అంతా నేనే అనే దృష్టి కూడా ఉండదు. నేను విడిగా ఉన్నాను అనే దృష్టి లేకపోతే అది సమదృష్టి. సమదృష్టి కలిగినప్పుడు ఏమైందిట, శుకయోగికి సన్యాసి అయి అన్ని కర్మలు విమోచనం పొందాడు. ఎందుకంటే సమదృష్టిలో ఇహ ఏమి వెనకాల ముందర ఏవి మిగలవు. క్లీన్డ్ అనమాట, కంప్లీట్లీ క్లీన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో సన్యాసి అంటే శుద్ధమైనటువంటి యోగి అయి ఒంటరిగా వెళ్తూ ఉన్నట్టు ఆయన. వ్యాసుల వారు కొడుకు మీద ప్రేమతో కుమారా కుమారా, ఓహో కుమారా అని పిలిచాట వెనక నుంచి. ఆ కేకలన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి, మనం కూడా చెబుతాం కదా, ఎక్కువ అంటాం, ప్రతిధ్వనించినాయి. వృక్షాలు మొదలైన అన్ని జీవులు కూడా తన్మయములైనట. ఎందుకంటే ఆ శుకుల వారికి తను విడిగా ఉన్నాననే భావం లేదు. ఈ పిలిచేటటువంటి వ్యాసుల వారికి కూడా ఏ భావాలు లేవు. ఆ తండ్రి కొడుకుల సాధారణమైన బంధం కాకుండా
జీవుడు దేవుడు, పరమాత్మ జీవాత్మ అనేటటువంటి సంబంధంతో ఈయన పిలవంగానే అంతా కూడా ఒకటే అయిపోయింది. అంత చెట్లు పుట్టలు కూడా పలికినాయి ఓ అన్నట్టుగా. శుకుడే సర్వము అయిపోయాడు. అలాగే చాలా అద్భుతంగా ఇక్కడ ఏం చెబుతున్నారు, వ్యాసుడు శుకుల యొక్క వాళ్ళిద్దరి తన్మయత్వము అంతా ఒకటే అయిపోవటము అనేదే ఇక్కడ భాగవత ధర్మము. తన్మయీకరణం అంటున్నారు, అంటే కలిసిపోయినాయి వాళ్ళ భావాలన్నీ కూడా. ఇద్దరు లేరు అక్కడ, వేరే సృష్టిలో ఇతరము అనేది లేదు. ఒంటరిగా పోవుచుండును అనే మాటకు కూడా అదే అర్థం. ఒక్కడే ఉన్నాడు, తానొక్కడే ఉన్నాడు అని తెలిసిన వాళ్ళిద్దరు కూడా. సో రచనలో లాలిత్యం అంతా కూడా, అంటే సుకుమారత్వం అంతా కూడా వ్యాసుల వారిది. సామగాన లక్షణం మొత్తం ప్రపంచంలో ఉన్న సామగాన లక్షణం అంతా శుకుల వారిది. ఈ రెండూ కూడా ప్రణవాన్ని ఉపాసించే వాళ్లకు చక్కగా భాగవత ధర్మాన్ని ప్రతిపాదిస్తాయి. దీన్నే భాగవతం అని చెప్పి అన్నారు. అటువంటి వ్యాసుల వారికి శుకుడికి కూడా మనందరం కూడా నమస్కారం చేసుకోవాలి అని ఇక్కడ రాశారు. ఇందులో శుకుడు సన్యాస స్థితి చెందాడు, వ్యాసుల వారు అతను వెంటబడ్డారు అనేది చెప్పటం ఒక చమత్కారం, ఒక తమాషా అన్నమాట. తండ్రి కొడుకులు అనేది, గురు శిష్యులు అనేది కూడా జారిపోయింది, తండ్రి కొడుకులు అనేది కూడా జారిపోయింది. వ్యాసుల వారు చేసిన భాగవత ఉపదేశంతో సిద్ధుడైపోయాడు శుకుడు. తండ్రి చెప్పిన భాగవతాన్ని తెలుసుకొని తానే సర్వత్రా ఉన్నానని, ఇక్కడ రెండో వస్తువు అనేది లేదు, తను సృష్టి నుంచి విడిపడలేదు, సృష్టి మొత్తం ఒకటే, ఒకే వెలుగుగా ఉంది అని అర్థం చేసుకున్నాడు అన్నమాట. అట్లాగే వీళ్ళిద్దరి సంబంధం కూడా ఆధ్యాత్మిక ధర్మమే కానీ మనం మామూలుగా తండ్రి కొడుకుల సంబంధం లాంటిది కాదు అంటున్నారు. శుకుడు సమాధి స్థితిలో ఉన్నాడు కాబట్టి, సమస్థితి అన్నారు కదా, అదే సమాధి స్థితి ఉన్నాడు కాబట్టి దైవం అతని యందు మేల్కొని ఉన్నాడు. అంటే హీఈస్ టోటలీ కనెక్టెడ్ విత్ ది టోటాలిటీ అన్నమాట. సో ఆ టోటాలిటీతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అతన్ని పిలవంగానే దైవమే అందుకున్నాడు ఆ కేకని. ఎక్కడున్నాడు దైవం? సర్వత్రా ఉన్నాడు కాబట్టి చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా పులకించిపోయి ప్రతిధ్వని రూపంలో దైవ ప్రజ్ఞలు అన్నీ మెలకు తెచ్చుకున్నాయిట. పరమ ప్రేమ రూపంలో గొంతు పైకెత్తి సంకీర్తన చేయటము అనే ఒక ఉద్గీత విద్య అంటారుట దాన్ని. అంటే గొంతెత్తి గట్టిగా సంకీర్తన చేయటం వల్ల ఉద్గీత విద్య అనేటటువంటి ఆ ప్రాసెస్ వల్ల పరిసరాలన్నీ కూడా దైవతత్వంతో ప్రభావితం అవుతాయిట. ఇలా ప్రభావితం అవటం అనేది కేవలం ఒక పక్కన కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నందువల్ల బాహ్య వస్తువులు రిఫ్లెక్ట్ అవ్వవు దీంట్లో అని చెప్పి చెబుతున్నారు. ఇది మంచిది అది చెడ్డది అని చెప్పట్లా, ఉన్న విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు భారతీ సంప్రదాయము అనే హెడ్డింగ్తో చదువుకుంటున్నాము. సృష్టిలో కార్యకారణ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అందులో ఉన్న అంతర్యామిత్వాన్ని నేనుగా తెలుసుకోవటమే ఆధ్యాత్మిక విద్య. ఏమిటండి స్పిరిచువాలిటీ అంటారు, ఆధ్యాత్మిక విద్య అంటారు, ఏమిటి అని అడిగే మాటలన్నిటికీ ఒక్కటే సమాధానం చెప్పారు. సృష్టిలో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేవి ఉన్నాయి. అందులో ఉన్న అంతర్యామిత్వం లోపలగా ఏముంది, ఒకటిగా ఏముంది, ఇది మటుకు అంతటా ఉన్నది అని తెలుసుకోదగిన విషయం ఏమిటి? అదే నేనుండబట్టే ఇవన్నీ ఉన్నాయి అనేటటువంటి సమన్వయం నేర్చుకోవటమే ఆధ్యాత్మిక విద్యట. అసలు నేనేమిటి అనేది తెలుసుకోవటం ఎంత అద్భుతమైన విషయం ఇది. మనం ఏం చేస్తాము, మనం ఏమిటనేది ఉండదు, మనకి ఎంతసేపు అవతల చూస్తాము, మనల్ని మనం కన్ఫ్యూజ్ చేసుకుంటూ జీవిస్తాం. సృష్టిలో కార్యకారణ సంబంధాన్ని స్థాపించుకుంటూ, అంటే తెలుసుకుంటూ ఉంటాం కాజ్ అండ్ ఎఫెక్ట్, ఓహో ఇది చేస్తే ఇది అని. అందులో లోపలగా ఉన్న అంతర్యామి ఎవరు, ఎలా జరుగుతోంది ఇదంతా అంటే లోపలగా ఒక శక్తి ఉంది, దాన్ని అంతర్యామి లోపలగా చరించే శక్తి అంటారు దాన్ని. ఆ శక్తి నేనే అని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక విద్య అని చెప్పేశారు ఇక్కడ. దాన్ని ఆధ్యాత్మిక విద్యని వెలిగించే దీపం శుకయోగిట. ఒక దీపాన్ని వెలిగించాలంటే ఇంకో దీపం కావాలి కదా, ఆయనే శుకయోగి. పురాణంలో చెప్పిన అన్ని రహస్యాలు తెలిసినవాడు. పురాణ సంహిత అంటే వేదాలన్నీ సమన్వయం చేసి సింథసైజ్ చేసి
చక్కగా రసం తీసి ఎసెన్స్ అంతా చెప్పిన వాటినే పురాణాలు అంటారనమాట. వేదాల యొక్క సారాన్ని చెప్తాయి పురాణాలు. ఇక్కడ సూతుడు నమస్కరించిన నరనారాయణుల్ని నమస్కరించాడు. సూతుల వారు ప్రార్థన చేసుకున్నాడు. నరనారాయణులకి భారతికి నమస్కరించాడు ఆయన. వీళ్ళని పురాణ పురుషులు అంటారుట. నరుడు నారాయణుడు వాళ్ళు చిరంజీవులు, అంటే ఎప్పుడూ ఉంటారు. నరుడు ఉంటాడు, నారాయణుడు ఉంటాడు. వాళ్ళు లోకానికి హితం కలగాలి, మంచి కలగాలి అని చెప్పి ఎంతో కాలం తపస్సు చేశారుట. అవసరమైనప్పుడల్లా శరీరాలు ధరించి వచ్చారుట. అర్జునుడుగా నరుడొచ్చాడు, కృష్ణుడుగా నారాయణుడు వచ్చాడు. ఇంకా భారతి అంటే వాక్కే భారతి, మనం మాట్లాడే మాట భారతి. భా ప్లస్ రతి మీన్స్ వెలుగు, ప్రేమ అని అర్థం అంట. ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క ఉచ్చారణే అని వేదం చెప్తోందిట. భగవంతుడు ఒక మాట మాట్లాడినప్పుడు సృష్టిగా వచ్చేసిందన్నమాట. అది న్యాయంగా మనలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఒక మాట మాట్లాడంగానే అది ఒక కథ అయిపోతుంది. దాని వెనకాల పెద్ద కథ ఉంటుంది. ఉట్టినే మాట్లాడడం, నువ్వు నేను జరగటము, ఈ ప్రాసెస్ అంతా, ఈ త్రిపుటంతా కూడా ఉంటుంది తమాషాగా. అలా చెబుతూ ఉన్నారు. భగవంతుడి వాక్యే సృష్టి, భగవంతుడి యొక్క ఉచ్చారణ రూపమే సృష్టి అని వేదం చెప్తోంది. ఉచ్చరించాడు ఆయన సృష్టిని అని చెప్తోంది. ఈ ఉచ్చారణ అనేది, ఉచ్చరించటం, మనం కూడా ఒక మాట మాట్లాడాలంటే ఏమేం జరుగుతాయి అని ఇక్కడ చెబుతున్నారు. ఫస్ట్ ఉచ్చరించేవాడు ఒకడు ఉండాలి, మాట మాట్లాడేవాడు ఒకడు ఉండాలి, వాడే దైవము. రెండోదేమిటి, ఉచ్చరించాలి అనే సంకల్పం. ఏదో మాట్లాడాలని ఒక సంకల్పం చేయకపోతే మౌనంగా కూర్చుంటాం కదా, ఆ సంకల్పం ఉండాలి. తర్వాత 3, ఒక ఒపీనియన్గా మారినటువంటి భావం ఉండాలి. భావాలు అనేక ఉండొచ్చు, కానీ దాన్ని చక్కగా క్యాప్సులైజ్ చేసి ఒక పద్ధతిగా చెప్పి ఒక మాట ద్వారా బయటికి రావాలి అంటే విప్పారిన భావం, అభిప్రాయంగా విప్పారిన భావం చక్కగా అది రావాలి. 4 ఏమిటి, తనలో నుంచి బయటికి ఉచ్చరించిన వాక్యము అటువంటి నామరూపాత్మకమైన సకల చరాచర జగత్తు. మనం ఏది మాట్లాడినా ఈ 4వ స్టేట్లో జగత్ అయిపోతుంది. ఎవరు మాట్లాడినా అది, ఎందుకంటే దైవము చేసినటువంటి పని మన ద్వారా కూడా ఇలాగే జరుగుతుంది. తన నుండి బయటికి ఉచ్చరించిన ఒక వాక్యం, మనం ఒక వాక్యం ఉచ్చరిస్తే మొత్తం అదే సకల చరాచర సృష్టి ప్రపంచం అయిపోతుంది అని చెప్పారు ఇక్కడ. ఈ 4 కూడా సృష్టికర్త అయిన బ్రహ్మ ముఖాలుగా చెప్పారు. అంటే బ్రహ్మకి 4 చతుర్ముఖ బ్రహ్మ అంటాం. 4 ముఖాలు ఉన్నాయి ఆయనకంటే. మన ముఖాలు లాంటి ముఖాలు కాదు ఆయనకి, 4 ఫేసెస్ అంటాం. అట్లాగే ఆ 4 ముఖాలు ఈ వాక్కే అని చెప్పి చెప్తూ ఉన్నారు. పురాణ మర్మ విధులు వర్ణిస్తారట అట్లా బ్రహ్మ ముఖాలు ఇవని. శాస్త్రజ్ఞులేమో వాటినే సైంటిస్టులు ఏమంటారు, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 పేర్లతో. ఈ అంటే ఉచ్చరించేవాడు పర, ఉచ్చరించాలనే సంకల్పం పశ్యంతి, మధ్యమ అనేదేమో ఒక అభిప్రాయంగా విప్పారటం, తన నుంచి బయటికి రావటం అనేదేమో వైఖరి అనే పేర్లతో వాళ్ళు వ్యవహారం చేస్తారు. ఇందులో మొదటి 3 వాక్కులు కూడా లోపలగానే ఉంటాయి. ఈ పరా, పశ్యంతి, మధ్యమ ఈ 3 లోపలగానే ఉంటాయి. వైఖరి అన్నప్పుడు బయటికి వస్తుంది, బయటికి రావటమే సృష్టి. గుహలోనే ఉంటాయి ఈ 3 అంటున్నారు. 4వదేమో ఉచ్చరించేవాడికంటే వేరై బయటికి వస్తుంది అని చెప్పి ఎంతో చక్కగా చెప్పారు. ఈ విధంగా సరస్వతి రుక్కులు కీర్తన చేస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని. ఒక దైవము యొక్క ఉచ్చారణే సృష్టి, మనిషి యొక్క స్టేట్ ఆఫ్ ఇది కూడా. ఒక మాట మాట్లాడాలంటే లోపల ఇవన్నీ కూడా జరగాలి. జరిగి బయటకు వచ్చినప్పుడు సపరేట్ అవుతాయి. తాను ఉచ్చరించేవాడు తన నుంచి వచ్చిన వాక్కు అని డిఫరెంట్గా వేరుపడిపోతాయి అని చెబుతూ ఉన్నారు. జననము మరణం అంటే పుట్టుక చావు, దేశము కాలము, దీంతో సంబంధించిన ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిలో 4వ భాగం అంత. మొత్తం మనకి తెలిసి మొత్తం సృష్టి అంతా ఇదే అని మనం అనుకుంటాం కాబట్టి వివరంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. జననము మరణం, పుట్టడం చావటం ఉంటాయి ఇక్కడ. దేశం ఉంటుంది, కాలం ఉంటుంది, అంటే లిమిటేషన్స్ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇలా లిమిటేషన్స్ ఉన్నటువంటి సృష్టి అంతా కూడా భగవంతుడిలో 4వ భాగము.
1/4 అన్నమాట. మిగిలిన 3 భాగాలు అమృతత్వం, 3/4 అమృతత్వంగా ఉంటుంది. అంటే మొదలు చివరాలేని స్థితిలో ఉంటారు. ఎక్కడ ఇది బిగినింగు, ఇది అయిపోయింది అనేది లేదు. అమృతము అంటే మృతి లేనిది. మృతి లేని స్థితి 3 వంతులు ఉంటుంది. 1 వంతు మటుకు వస్తూ పోతూ ఉండేటటువంటి సృష్టి ఉంటుంది అని చెప్పి పురుష సూక్తంలో కీర్తించారుట. అంటే పురుష సూక్తంలో అలా చెప్పారన్నమాట. ఈ తత్వాన్ని సమన్వయించి చక్కగా ఒక రూపాన్ని కల్పించి బ్రహ్మముఖంతో ముఖాన భారతి బయటకు వచ్చింది అని ఋషులంతా కూడా వివరించారంటే భారతి అంటే వాక్కు, బ్రహ్మగారి ముఖం నుంచి ఈ 4 స్టేట్స్ దాటి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే స్టేట్స్ 4 ముఖాలని దాటి రావాలి కదా. వాక్కు రావాలంటే 4 ముఖాలని దాటి సరస్వతి వచ్చింది అని సింబాలిక్గా చెప్పారు అంటున్నారు. అట్లాగే భగవంతుడి నుంచి సృష్టి దిగి రావటం అనేది 2 సింథసైజ్ చేశారు. ఎందుకంటే బ్రహ్మగారి మనసులో నుంచి ముఖంలో నుంచి సరస్వతి ఎలా వచ్చిందో భగవంతుడి నుంచి సృష్టి అదే రకంగా ఒక వాక్కులాగా దిగి వచ్చింది. ఆయన ఉచ్చారణే సృష్టి అని చెప్పారు కదా. అది అర్థం చేసుకుంటే సాధకుడికి తన వాక్కు తను వింటూ తపస్సు చేసే విధానం ఒకటి ఉన్నది అని ఋగ్వేద కాలం నుంచి వస్తూ ఉన్నది. ఈ విధానము తనే ఉచ్చరించి తనే వినటము. అప్పుడేంటంటే అక్కడ ఒక సర్కిల్ లాగా ఏర్పడుతుంది. ఆ సర్కిల్ ఎప్పుడు కూడా ఒక చాలా శక్తివంతం అవుతుంది. అంటే ఎనర్జీ బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు అక్కడ. సో దానికి ఏం చేస్తారంటే ఆ ఓంకారాన్ని చక్కగా ఉచ్చరిస్తూ పెద్దగా ఓ ఇట్లా మళ్ళీ 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 ఓంకారం చేస్తూ అదే వింటూ ఉన్నప్పుడు ఆ ఝుంకారం అనేటటువంటిది మనిషి లోపల ఉన్నటువంటి యోగాన్ని మేలుకొలుపుతుందన్నమాట. దాన్ని బ్రహ్మ విద్య మెలకు వస్తుంది. దానికి ప్రవేశించటాన్ని, ఓంకారాన్ని ఉచ్చరించడం, దాన్ని వింటూ ఉంటే సాధకుడు దాంట్లోపలికి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశించటాన్ని అనుభవించటమే ధ్యానము, ధారణ, ధ్యానము, సమాధి అని యోగ మార్గంలో చెప్పారు. దీన్ని చక్కగా అభ్యాసం చేస్తే బ్రహ్మ విద్య అని అన్నారు. ఎంత సింపుల్గా ఉందో. ఓంకారం చేస్తూ ఉండటం 5, 10, 15, 20 పెట్టుకోవటం, ఓంకారాలు చేయగలిగినంత లాంగ్గా నెమ్మదిగా స్థిమితంగా చేయటం, ఒక్కొక్క ఓంకారాన్నే వింటూ ఉండటం అసలు ఎంత సుఖంగా ఉంటుందో. కాసేపు మనకి సుఖం వస్తుంది, విన్న వాళ్ళకి సుఖం వస్తుంది. సో అది ఒక యోగ విద్య, బ్రహ్మ విద్య అని చెబుతున్నారు. బ్రహ్మము అంటే బృంహణశీలము చెప్పుకున్నాం, విస్తరించేది, తన నుంచి తాను విస్తరించుకునేది. కాబట్టి సృష్టి అంతా కూడా బ్రహ్మస్వరూపం. పేర్లన్నీ కూడా అర్థవంతంగానే ఉంటాయి. ఏదో ఒక పేరు పెట్టరు ఇక్కడ, అర్థం ఉండేదే ఆ పేరుగా వస్తుందన్నమాట. ఈ సంప్రదాయాన్ని అనుసరించే బ్రహ్మ విద్యను ఉపదేశించే సూతుడు ఎప్పుడూ కూడా భారతీదేవికి నమస్కారం పెట్టుకుంటాడు. బ్రహ్మముఖం నుంచి భారతి వచ్చిందని చెప్పారు కాబట్టి తప్పకుండా భారతిని, నరనారాయణుల్ని, భారతిని తప్పకుండా స్మరించుకుంటాడు అని చెప్పారు. ఇక్కడ ఇంకో హెడ్డింగ్ వస్తుంది, భక్తి సాధన విధానము. 56వ వచనంలో బ్రహ్మ విద్యా సాధనకు కావలసిన విషయం అంతా చెప్పేశారు. ఈ సాధన చేస్తూ కృష్ణుడి లీలలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే మనసు ప్రసన్నమైపోతుంది, భక్తి యోగం అలవాటైపోతుంది అంటున్నారు. అలా పెద్ద విషయాన్ని మనకు చిన్న ప్లేట్లో పెట్టి అందిస్తున్నట్టుగా ఉంది. నాకైతే ఏమీ లేదు, సాధన చేసుకుంటూ కృష్ణ లీలలు కీర్తించుకుంటే, చిన్న కృష్ణుడి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే మనస్సంతా కూడా చాలా స్థిమితపడిపోయి భక్తి యోగం అలవాటు అవుతుందిట. దానివల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయిట. విఘ్నాలంటే మనం చేసే ప్రతి పనికి ఏదో సరిగావట్లేదని మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ పని మీద దృష్టి పెట్టి మనస్సులో భగవంతుని తలుచుకుంటూ ఉంటామో, కృష్ణుడిని లీలలుగా ఆయన చేసిన పనులన్నీ తలుచుకుంటూ ఉంటామో,
అప్పుడు ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మోక్ష సాధన చేసుకునేవాడికి ఇంద్రియాల ప్రేరేపణ వల్ల, ఇంద్రియాలంటే సెన్సెస్, 5 సెన్సెస్ అటు ఇటు పోతూ ఉంటాయి, మనసులో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు విఘ్నాలకు అది కారణం. మనసులోకి ఆలోచన చేసే పని మీద దృష్టి పెట్టనివ్వకుండా అటు ఇటు లాగుతూ ఉంటాయి ఈ ఇంద్రియాలన్నీ కూడా. అందువల్ల అదే విఘ్నం న్యాయంగా. అలా కాకుండా పని చేసుకుంటూ దైవాన్ని గనక అక్కడ ప్రతిష్టాపన చేసుకొని దైవ లీలలు తలుచుకుంటూ ఉన్నప్పుడు చిత్తవృత్తులన్నీ చక్కగా స్థిమితపడిపోతాయి, విఘ్నాలన్నీ పోతాయి. అప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి? రోజు నాకు చాలా కోపం వస్తుందండి, కోపం తెచ్చుకోకూడదు అని తెలుసు, నాకు చిరాకు పడకూడదు అనవసరంగా అని తెలుసు, కానీ వచ్చేస్తోంది అనే మాటలు మనం కూడా వింటూ ఉంటాం. ఇక్కడ సులువైన మార్గం చెప్పారనమాట. ఇవెలా పోతాయి అవెలా పోతాయి అనేది కాకుండా, నాకు కోపం రాకూడదు, నాకు చిరాకు రాకూడదు, విసుగు రాకూడదు, ఇలాంటివి కాకుండా కేవలం ఆ కృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఉంటే, కృష్ణుని యందు ఆర్ద్రమైన మనస్సులో కృష్ణుడు అనే మాట, ఆయన యొక్క లీలలు స్మరించుకోగానే ఈ విఘ్నాలన్నీ కూడా, ఈ చిరాకులన్నీ కూడా సర్దుకుంటాయిట. ఈ విఘ్నాలు ఉండాల్సిన చోట్లో పరమాత్మ ఉంటాడు. ఇంకంతకంటే మనకేం కావాలి? ఎక్కడైతే విఘ్నాలు కలుగుతున్నాయో అక్కడ భగవంతుడు వచ్చి కూర్చుంటాడట. ఇది అలవాటు చేసుకున్న కొద్దీ మిగతా విషయాల మీద పట్టుపోతుందిట మనకి. పట్టుపోయి అసలు విషయాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకున్నప్పుడు చక్కగా వైరాగ్యం కుదురుతుంది. వైరాగ్యం అంటే అనవసరమైన విషయాలు ఆలోచించకుండా ఉండటమే వైరాగ్యం. కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉన్నందువల్ల వస్తువుల్ని స్మరించలేం కదా. సాక్షాత్తు కృష్ణ పరమాత్మని స్మరించేటప్పుడు వీడు తమ్ముడు, వాడు అన్నయ్య, వీడు శత్రువు, ఈ వస్తువు బాగుంది, ఈ వస్తువు బాగుండలేదనేది ఉండదు కాబట్టి అక్కడ కృష్ణుడినే చూస్తాం కాబట్టి వైరాగ్యం చాలా ఏ ప్రయత్నము లేకుండానే అలవాటు అవుతుంది. ఈ వైరాగ్యం కొంచెం కొంచెం కలిగినప్పటి నుంచి అన్ని చోట్ల కృష్ణుడే ఉంటాడట. మనకి ఏ పని చేస్తున్నా ఆ పని అంతా కృష్ణమయమైపోతుంది. అంతర్యామిత్వం వహించే స్థితి వస్తుంది, దాన్నే జ్ఞానం అంటారు అని చెబుతూ ఉన్నారు. మన్ని చాలా తేలికగా పట్టుకెళ్తున్నారు. మీరేమీ చేయక్కర్లేదు, మీరు ఏ పని చేస్తున్నా కూడా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. దైవ లీలలు చక్కగా మాట్లాడుకోండి, మనస్సులో దైవాన్ని స్మరించుకుంటూ ఆ దైవ లీలల్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. అంతే, ఇంకేం చేయక్కర్లే. మీకు అన్ని ప్రాబ్లమ్స్ పక్కకి సర్దుకొని వెళ్ళిపోతాయి. పెద్ద యోగాన్ని మన చేతికి తీసుకొచ్చి చిన్న పండులాగా, ఉసిరిక పండులాగా, హస్తామలకము అంటారు. చేతిలో ఉసిరికాయ ఉంటే ఎంత స్పష్టంగా కనపడుతుందో అరిచేతిలో ఉన్న ఉసిరికాయ, అంత చక్కగా తీసుకొచ్చి మనకి ఇక్కడ అన్నీ చెప్పేస్తున్నారు. వ్యవహారాల్లో కూడా కృష్ణుడే ఉంటాడట. అంతర్యామిత్వం వహించే ఇట్లాంటి స్థితినే జ్ఞానము అంటారు. పెద్ద మాట. జ్ఞానం అంటే ఏమిటో అనుకుంటాం. మనం దైవాన్ని తలుచుకుంటూ ఉంటే దైవమే ఉంటాడు సర్వత్రా అనేదే జ్ఞానం. ఏ ఏ పదార్థాలు నిజంగా మనస్సులో నిలవకుండా అదొకసారి ఇదొకసారి పోటీ పడుతూ ఉంటాయి, అవేం మనకు ప్రయోజనం అవవు, వేస్ట్. అవన్నీ కూడా ఈ సుఖాన్ని అవి ఇవ్వలేవు. ఈ మానసికమైనటువంటి స్థిమితము, శాంతి అనేవి వినపడటం, కనపడటం అనే వాటిని అన్నిట్లో ఈ సుఖం నిండిపోతుందిట. మానసికమైన శాంతి, సుఖం ఎక్కడ నిండుతుంది? ఏది వినపడినా సుఖం వస్తుంది, ఏది కనపడినా సుఖం వస్తుంది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మనకి? అవి ఇచ్చే సుఖం కాదు, కనపడిన వాటి వల్ల వచ్చే సుఖం కాదు. ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నారు. అకారణమైన సుఖం. ఎందుకంటే కారణంతో వచ్చే సుఖం కారణంతో పోతుంది, మనం దాన్ని గమనించుకోము. కానీ ఒక కారణంతో వచ్చే సుఖం కారణంతోనే పోతుంది. అందువల్ల కారణం లేని అకారణ సుఖం మనస్సుకు అలవాటైపోతుందిట. ఎప్పుడు ఒక స్థిమితంగా, ఒక సుఖంగా, నథింగ్ కెన్ డిస్టర్బ్ హిమ్ అన్నమాట. ఏమైనా జరగని వాడెప్పుడు ఒక మెంటల్ స్టేటస్ ఒకటి ఉంటుంది అతనికి, ఎప్పుడు స్థిమితమైన స్థితిలో ఉంటాడు. సముద్రం బాగా లోతుకు వెళ్తే డిస్టర్బెన్స్ ఉండదు, ఊరికే నీళ్లు నిండుకుండలాగా అట్లా ఉంటాయి కదలకుండా. చేపలవి, తిమింగలాలవి, మొసళ్ళవి తిరుగుతాయి, కానీ నీళ్లు ఫుల్గా ఉంటాయి. పైకి వచ్చిన కొద్దీ అలలు, డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే ఆ స్టేటస్లో ఉంటుందన్నమాట అతని మనస్సు.
కదలకుండా ఉన్న సరస్సులాగా ఉంటుందన్నమాట. గాలి లేని చోట సరస్సు ఎంత నిశ్చలంగా ఉంటుందో, ఒక లేకు కదలకుండా ఉంటాయి, నీళ్లు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఆకాశము నక్షత్రాలు అన్నీ కూడా ఆ రకంగా ఉంటుందిట. మన మనస్సు అద్భుతంగా అని చెబుతున్నారు. సుఖానుభూతి అనేది అప్పుడు తెలుస్తుంది. అసలైన సుఖం ఇదే అసలైన పరమధర్మము. దీన్ని ఆశ్రయించిన వాళ్ళకి వేరే కోరికలు అవేవో తీర్చుకోవాలనే తాపత్రయం అనేది ఉండదు. కాబట్టి చాలా అద్భుతంగా అతని దేహం చాలా న్యాచురల్గా నిలబడుతుంది. ఆ దేహం కొనికి ఏదో అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అతను ఏమీ తాపత్రయపడక్కర్లేదు. నా దేహానికి ఈ పూట అన్నం కావాలి, టిఫిన్ కావాలి, తర్వాత ఏమో ఈ వైటమిన్స్ అవి లేకపోతే చాలా అనారోగ్యం కలుగుతుంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదుట అతనికి, ఇంకా ఉండదుట, తెలిసిపోతుంది అతనికి అన్ని విషయాలు అవే జరుగుతున్నాయి, నేనేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేహం కూడా దానిని అదే చూసుకోగలదు, దానికి కావాల్సినవన్నీ చక్కగా జరుగుతాయి అని తెలుసుకొని ఉంటాడట. ఆహారం తీసుకుంటాడు కానీ రుచి కోసం ఆహారం తినడు. అంటే హీఈస్ ఇండిపెండెంట్, హీఈస్ నాట్ ఏ డిపెండెంట్ అపాన్ ఎనీ టేస్ట్. లేకపోతే నేను తినలేనండి, ఈ పర్టికులర్ ఫుడ్ అయితేనే నేను తినగలనండి, ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట. హాయిగా ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ. మనస్సు సహాయంతో ఆహారం దేహం స్వీకరిస్తుంది కానీ మనస్సు స్వీకరించదు. మనం గమనించం కానీ మనకు మనస్సే స్వీకరిస్తుంది. దేహమేమో తింటూ ఉంటుంది, మనస్సు అది తినాలి. మనస్సుకి తినటం రాదు కాబట్టి దేహానికి పెడుతూ ఉంటుంది. పొట్ట నిండిపోతుంది, కోరిక చావదు, ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. దేహానికి లిమిటేషన్ ఉంది కాబట్టి, మనస్సుకు లిమిటేషన్ లేదు కాబట్టి ఇది ఇంకా 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 అడుగుతూ ఉంటుంది. అదేమో పొట్ట నిండిపోయింది, నీ వల్ల కాదు ఇంకా అని చెబుతూ ఉంటుంది దేహం. ఆ ప్రాబ్లం ఇక్కడ అస్సలు ఉండదు అని చెప్పి చక్కగా చెబుతూ ఉన్నారు. మనస్సు సహాయం తీసుకుని ఆహారాన్ని స్వీకరిస్తుంది. అంటే అణిగిపోయిన మనస్సు, అది విజృంభించిన మనస్సు కాదు. ఎప్పుడైతే భగవంతుడిని పైన పెట్టామో, బాస్ ఉంటే మొత్తం అంతా కూడా పద్ధతిలో ఉంటారు, బాస్ లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు అనేది మనకి తెలిసిన విషయమే కదా. అట్లాగే మోక్షస్థితిలో ధర్మం భగవంతుడిని ఆశ్రయించి ఉంటుంది, అట్లా మనస్సు మనల్ని ఆశ్రయించి ఉంటుంది. ఆ స్థితిలో, జ్ఞానస్థితిలో మనస్సు ఎలాగైతే ధర్మం భగవంతుడిని ఆశ్రయించి ఉంటుందో, వస్తు ధర్మాలు ఇంకా విడివిడిగా ఏమీ ఉండవు, చెప్పినట్టు వినటమే చాలా చక్కని సేవకుడిలాగా ఉంటుందన్నమాట. అట్లాగే చేసే పనులకి ఏంటి ఫలితం అనే దృష్టి అస్సలు ఉండదు మనకు. అసలు ఏమిటి, నిద్ర లేస్తే ఏమిటి ప్రాబ్లం, ఏ పని చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే లాభం, ఇది చేస్తే నష్టం, ఇది కరెక్టేనా, నా క్యాలిక్యులేషన్ కరెక్టేనా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనం ఫలితాన్ని బట్టి పనులు నిర్ణయం చేసుకుంటూ మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా. అది అస్సలు ఉండదుట వాళ్ళకి, ఏమాత్రం లేదు. అవసరమైన పని చేసి ఊరుకుంటారు, ఆ పని నుంచి వాళ్ళకి ఏం అక్కర్లేదు. దే వాంట్ నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ఫ్రీడమ్. అంటే ఎక్కడి నుంచి ఏది నాకు అవసరం లేదు, నా అంతటా నేనే అన్నీ ఉన్నవాడిని, ఐ వాంట్ నథింగ్. ఫుల్గా ఉన్నాయి, నాకు ఏమేం కావాలో అవన్నీ తప్పకుండా నాకు ఉన్నాయి అని తెలుసుకున్నవాడు అన్నమాట. దేనికి బెగ్గింగ్ బౌల్ పట్టుకొని రోడ్లంబడి పడాల్సిన అవసరం లేదు. నాకు రికగ్నిషన్ కావాలి, నన్ను ఎవరు గుర్తించటం లేదు, నాకు జాబ్లో ఎంత పని చేసినా జీతం పెంచటం లేదు, ఇంట్లో ఏం చేసినా థ్యాంక్లెస్ జాబే, ఇవన్నీ ఈ బెగ్గింగ్ బౌల్ వదిలేసిన వాడు అనమాట. హాయిగా ఉంటాడు, ఎవడిచ్చినా మెచ్చుకున్నా తిట్టినా ఆ సూర్యుడిలాగా ఉంటాడు. ఆ సూర్యుడిని మనం ఒక్కసారన్నా, మనం ఎప్పుడూ ఏదో నా పని ఎవరు గుర్తించరు, నన్ను రికగ్నైజ్ చేయరు, నేను అంత చేశా ఇంత చేశా అని మనం అనుకుంటాం. కానీ సూర్యభగవానుడు ఎంత చేస్తే మనం ఇవాళ ఇట్లా ఉంటున్నాము, ఆయన లేకపోతే సృష్టి లేదు కదా. ఆయన ఎవరమన్నా ఒక్కసారన్నా తలుచుకొని ఒక దండమన్నా పోని నాయన థ్యాంక్స్ అనన్నా చెబుతున్నామా, కానీ ఆయన ఏమీ అడగడు. మన థ్యాంక్స్లు మన దండాలు ఆయనకి ఏమీ అక్కర్లే. ఆ స్థితిలో ఉంటాడన్నమాట జ్ఞాని కూడా. తనకంట వేరుగా ఏమీ లేదు, ప్రపంచంలో ఉన్నది కూడా తనలో ఉన్న తత్వమే అని తెలిసినవాడు కాబట్టి ఒక్కటే తత్వం ఉన్నది, ఒక్కటిగానే అనుభవిస్తాడు. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మము అంటారు. శాస్త్రజ్ఞులేమో సైంటిస్టులేమో పరమాత్మ అంటారు, భక్తులేమో భగవంతుడు అంటారు అని చెప్పారు ఇక్కడ. వేదాంతములు అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అద్భుతమైన వాక్యాలు. అంటే ఒక సారాన్ని తీసి, వేదానికి ఒక సారాన్ని తీసి ఉపనిషత్తులుగా రాయబడినవన్నమాట. వాటి వల్ల వైరాగ్యం కలుగుతుంది. అవి కనుక ఉపనిషత్తులు చదివినప్పుడు
ఒక చక్కని వైరాగ్యం కలుగుతుంది. ఇది భక్తితో భేదం లేకుండా అనుభవించబడాలి. భక్తి లేకపోతే ఎప్పుడైనా భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే ఒక వినయము, ఒక శ్రద్ధ, ఒక గౌరవము అవతల వస్తువు మీదో దైవం మీదో. అంటే మొత్తానికి చెప్పాలంటే మనకు అహంకారం లేకుండా ఉండాలి. నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి, నేను ఇది చేస్తానా అది చేస్తానా, నేను వంగుతానా, నేను దండం పెడతానా అనే భావాలు లేకుండా కొంచెం వినయంగా ఉన్నప్పుడు మనకే సుఖం వస్తుంది. మనకు ఆ విషయం తెలియక అహంకరిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా తమ శరీరంలోనే చూసుకుంటారుట. ఈ భక్తిని, ఈ వైరాగ్యాన్ని తమ శరీరంలోనే చూసుకొని కొంతమంది ధ్యాన మార్గంలో పరమాత్మను అనుభవిస్తూ ఉంటారు. భక్తి అలవాటు అవ్వాలంటే భగవంతుడి ధర్మాన్ని ఆచరించాలి. భగవంతుడి ధర్మం అంటే ఏమిటి? ఎవరిని నేను లెక్క చేయను అనే మాట భగవంతుడి ధర్మం కాదు. అందరినీ ఆమోదించాలి. ప్రతి మనిషిని ఎవరు ఎట్లా ఉన్నా ఆమోదించాలి. వాడు మారితే నేను వాడిని చంకనెక్కించుకుంటాను అనే మాట కాదు ఇక్కడ. మనం అవతల వాళ్ళని ఆమోదించినప్పుడు అవతల వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం వల్ల వాళ్ళ రూపంలో ఉన్న దైవం సంతోషిస్తాడు. ఎవరితో ఏ సంబంధం కలిగినా సరే అందులో ఏకచిత్తంతో దైవాన్ని దర్శించాలి అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఏకచిత్తం అంటే వేరే రెండో భావం లేదు, దైవమే ఉన్నాడు అక్కడ. ఎవరితో ఏ సంబంధం ఉన్నా, నా శత్రువు అనుకో, మిత్రుడు అనుకో, కొడుకు అనుకో, కూతురు అనుకో, ఏమన్నా అనుకో, దైవం ఉన్నాడు. తర్వాతనే ఈ రోల్ ప్లేకి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తర్వాతవే. ఫస్ట్ ఉన్నవాడు దైవం. గోవిందునే దర్శించవలెను. ఎవరు మాట్లాడుతున్నా గోవిందుణ్ణే వినాలి. ఎవరిని వర్ణిస్తున్నా గోవిందుణ్ణే వర్ణించాలి అనేది ఇక్కడ ఈ పర్టికులర్ విషయంలో గట్టిగా భక్తి సాధన అనుకుంటా దీని హెడ్డింగ్ ఎంతో చక్కగా చెప్పారు. భక్తి సాధన విధానము అనే హెడ్డింగ్లో చెప్పిన మాట, ఎవరితో ఏ సంబంధం ఉన్నా గోవిందుడినే స్మరించుకోవాలి, గోవిందుడినే దర్శించుకోవాలి. ఇంకొకరుగా కనపడుతున్న వాళ్ళల్లో ఎవరితో మాట్లాడుతున్నా గోవిందుడితో మాట్లాడుతున్నట్టే వినాలి, గోవిందుడితో మాట్లాడుతున్నట్టే మాట్లాడాలి. దేన్ని వర్ణించినా గోవిందుడిని వర్ణిస్తున్నట్టే భావించుకోవాలి అనే దాంతో మన 11వ నెంబరు రికార్డింగ్ అయిపోయింది. చక్కని సందేశం ఇచ్చారు ఇక్కడ. మనం ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం.